మనం చాయ్ తాగే దగ్గర ఫోన్ పేనో గట్లనే గూగుల్ పేనో ఉన్నదంటే సరే, అట్లనే టిఫిన్ చేసే హోటల్నో బిర్యానీ తినే బావచ్చులను కూడా ఈ ఫోన్ పే గట్లనే గూగుల్ పే ఉన్నదంటే అట్లా కూడా నమ్మచ్చు. సినిమా టాకీస్ దగ్గర గట్లనే బార్ల దగ్గర ఉన్నదంటే దానికి కూడా ఓ ఆలోచన చేయొచ్చు. కానీ ఇక్కడ కూడా ఫోన్ పేనో గట్లనే గూగుల్ పేలో వస్తాయని అస్సలు అనుకోలేదులా. మనం చాయ్ దగ్గర అట్లనే ఫోన్ పేనో గూగుల్ పేనో ఉంటుందంటే సరే, అట్లనే టిఫిన్ చేసే హోటల్లోనో బిర్యానీ తినే బావచ్చులో కూడా ఈ ఫోన్ పే అట్లనే గూగుల్ పే అంటే కూడా నమ్మొచ్చు. సినిమా టాకీస్ దగ్గర అట్లనే బార్ల దగ్గర ఉన్నదంటే కూడా దాన్ని ఆలోచన చేయొచ్చు. కానీ ఇక్కడ ఫోన్ పేనో అట్లా గూగుల్ పే వస్తాయని అనుకోలేదు. ఇక ముందుగాలైతే కండక్టర్ సార్ ఏమో చెప్తున్నాడు, ఇక ముచ్చటిందాం బారి. చెప్తున్నాను అండి, ఈ సర్వీస్లో కొత్త మిషన్ అరేంజ్ చేశారు. ఈ మిషన్ ద్వారా మీరు ఫోన్ పే ద్వారా కానీ, గూగుల్ పే ద్వారా కానీ, పేటిఎం ద్వారా కానీ, అమెజాన్ పే ద్వారా కానీ చెల్లింపు చేసుకుని మీకు ప్రయాణం చేసుకోవచ్చు. మీరు క్యాష్ లేని వాళ్ళు క్యాష్ ఉండే వాళ్ళు క్యాష్ ఇవ్వండి, లేని వాళ్ళు ఫోన్ పే ద్వారా కార్డు ద్వారా ఇక్కడ మీరు అమౌంట్ చెల్లించి ప్రయాణం చేసుకోవచ్చు. ఓకే సార్, ఓకే ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి అది అసలు ముచ్చట. ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్లు బస్సులో కూడా షురు అయినాయి. ఇక జేబులో పైసలు లేనాడు కండక్టర్ సార్ దగ్గర ఉన్న మిషన్ స్కాన్ చేసి అట్లనే టికెట్ పైసలు అన్న కొట్టాలి. ఇక ఫోన్ పేలు అట్లనే గూగుల్ పేలు వాడేటోళ్ళకి ఏ డోకా లేదు. రోజు రోజుకి అట్లా మస్తు అప్డేట్ అవుతున్నాయని మస్తు మంది కామెంట్ పెడుతున్నారు సోషల్ మీడియాలో.